నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సనాతన ధర్మ వైభవాన్ని, భక్తి పరంపర గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ శివ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మల నగర్ కాలనీ కర్మన్ ఘాట్ లో నిర్వహిస్తున్న ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం, స్వాగతం. హిందూ ధర్మం మన జీవన విధానం, హిందూ సంస్కృతి మన గుర్తింపు, హిందూ సమాజం మన బలం. ఈ విలువలను మరింత బలపరచడం, మన సమాజాన్ని ఏకం చేయడం ఈ సమ్మేళనం యొక్క ప్రధాన లక్ష్యం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామీజీ విజయ్ ప్రతాప్ గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే ఈనాటి ప్రధాన వక్త మురళీ మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముందున్నటువంటి ఉత్సవ సమితి సభ్యులు అలాగే హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం హిందూ సమ్మేళనం మన చోట ఒక చోట కాదు, ఈ నెలంతా కూడా దేశమంతటా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన బస్తీలన్నింటిలో జరుపుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే RSS 100 సంవత్సరాల ఉత్సవం. సరే, ఆ ఉత్సవం సందర్భంగా మనం తెలుసుకున్నది ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ఒక యోజన. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 100 సంవత్సరాల నాడే దార్శనికులైన అన్నిటి కావాలనుకుంటే ఈ పౌర హక్కులతో పాటు పౌర విధులు ఉంటాయి. ఆ విధులలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ఎన్నో విధులు ఉన్నాయి. ఒక్కసారి వేసామంటే 5 సంవత్సరాలు ఉండాలి, వినియోగించడం సిగ్గుండాలి. ఎవరికి వేయాలంటే ఎవరైనా కానివ్వండి, మన పార్టీలతో సంబంధం లేదు. మన హిందువుల పండుగలు, హిందువుల సంస్కృతి సంస్కారాలు కాపాడేటువంటి వాళ్ళైతే చాలా చెప్తారు. మన హిందూ దేవాలయాలు రక్షించిన వాళ్ళైతే చాలు. హిందువుల పండుగలు ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ కావాలి అనేటువంటి వాళ్ళు రాకుండా ఉంటే చాలు. ఇలాంటి విషయంలో భారత్ మాతా కీ జై. అందరూ దయచేసి మీ స్థానాలు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఏకం చేయడానికి విచ్చేసిన మహోన్నత యోగి గురించి కొన్ని మాటలు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ 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 విజయప్రతాప్ మహారాజ్ స్వామీజీ గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలో వేపల సింగారం గ్రామంలో 1965లో జన్మించారు. 1982లో సర్వేల్ నల్గొండ గురుకులంలో విద్యను అభ్యసించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవితపు తొలి 35 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో గడిపారు. అయినా నిజమైన తృప్తి లభించలేదు. 1998లో యోగంలో ప్రవేశించి యోగమాత కృపతో ప్రశాంతత, సాత్వికత, సంపూర్ణ ఆనందాన్ని అనుభవించారు. గత జన్మల తపస్సు ఫలితంగా వెలసిన గురుత్వంతో 2000 సంవత్సరం నుంచి నేటి వరకు 26 సంవత్సరాలుగా యోగ సాధన, బోధన, ధర్మరక్షణ, దేశభక్తి సేవలో అవిరామంగా కొనసాగుతున్నారు. హఠయోగం, భక్తి యోగం, లయయోగం, ప్రాణయోగం, మంత్రయోగం, ఈ అనేక యోగ మార్గాల ద్వారా లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. 5,000 మందితో ప్రారంభమైన లయయోగం నేడు 50,000 మందితో ఆనంద తాండవంగా విస్తరించడం వారి ఆధ్యాత్మిక ప్రభావానికి జీవంత నిదర్శనం. నీటిపై పద్మాసనంలో 2 గంటలు స్థిరంగా ఉండి ఉపదేశం చేసే జలయోగిగా జీవన సముద్రంలో వచ్చే సంసార సమస్యలపై కూడా యోగశక్తితో తేలిపోవచ్చు అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ఆధ్యాత్మిక భారత్, ఆనంద భారత్, ఆరోగ్య భారత్, ఐశ్వర్య భారత్ అనే మహోన్నత దృష్టితో సమాజంలో మార్పు తీసుకురావడానికి స్వామీజీ నిరంతరం కృషి చేస్తున్నారు. గడప లోపలే కులం, గడప దాటితే మనం హిందువులం అనే సత్యాన్ని జీవితంలో చాటిన ఈ ధర్మయోగి హిందూ సమాజ ఏకీకరణకు, సనాతన ధర్మ పరిరక్షణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. గురువు గారు, మీకు అనేక ధన్యవాదాలు.
తర్వాత మన రెండవ అతిథి పరిచయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సునీతా రామ్మోహన్ రెడ్డి గారు. వారు MA PhD చేశారు. ప్రస్తుతం వారు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సమాజ సేవలో, హిందూ ధర్మ రక్షణలో సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా వారు విద్యాజ్ఞానం పాఠశాల వ్యవస్థాపకురాలు, ఆధ్యాత్మికవేత్త, రచయిత్రి, అలాగే మోటివేషనల్ స్పీకర్ కూడా. అమ్మ, మీకు కూడా అనేక ధన్యవాదాలు మీ సేవలకు. చివరిగా మన మూడవ అతిథి పరిచయం. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన శ్రీ మురళీ మనోహర్ గారు. వారు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ABVP పూర్వ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. విద్యార్థిగా ఎన్నో జాతీయవాద ఉద్యమాల్లో పాల్గొని దేశభక్తి జ్వాలను ఎంతో మంది విద్యార్థుల్లో రగిలించారు. వారు ప్రస్తుతం విద్యాభారతి జాతీయ ఉపాధ్యక్షులుగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మీకు కూడా అనేక ధన్యవాదాలు. గారికి తర్వాత ఇంకో కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ముందుగా వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. హిందువుగా ఉన్నందుకు గర్వించండి, హిందువులాగే జీవించండి. ఈ నినాదం కేవలం మాటలు కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే శక్తి. 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వామి సేవక్ సంఘ్ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి ఏకం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వేడుకకు మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు విచ్చేసిన మన గౌరవనీయులు అతిథులు శ్రీ 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 కమలేష్ జీ, చిన్నజీయర్ స్వామి, శ్రీమతి సద్ది శ్రీవాణిజీ, చవ్వ మహేష్ జీ, వారి సందేశాలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మన హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడుకుందాం. కలిసికట్టుగా మన సమాజాన్ని బలోపేతం చేద్దాం. కలిసికట్టుగా ఒక గర్వించదగ్గ దేశాన్ని నిర్మిద్దాం. ధన్యవాదములు. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.